1983 డెహ్రాడూన్. దట్టంగా అలుముకున్న చీకట్లు, దూరంగా మెరుస్తున్న దీపాలు, అన్ని వైపులా లోయలు, శిఖరాలు, ఏటవాలుగా ఒక కొండ. అక్కడ ఉన్న భవంతిలో ఒంటరిగా ఓ మనిషి. తాను పగలు ఓ పత్రికలో చదివిన వార్తనే పదే పదే మననం చేసుకుంటున్నాడు. ఆ కొండా కోనల్లో గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల కొద్దీ నడక సాగిస్తున్న మహిళల వ్యతలు అతని కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పసిపాపల ఆకలి కేకలు అతన్ని వెన్నాడుతున్నాయి. స్వచ్ఛమైన జలరాశులు ఉబికే ఆ నేలపై నీటి కొరత, రోజుల తరబడి అవే ఆలోచనలు. ఆ సమస్యకు మూలాన్ని శోధించేందుకు ఎందరో పర్యావరణవేత్తల్ని, జల నిపుణుల్ని సంప్రదించాడు. మూలం బోధపడింది. ఎడతెరిపి లేకుండా ప్రకృతిని మానవుడు చెరపట్టడం వల్లే నీటి కొరత ఏర్పడ్డట్టు అతనికి అవగతమయ్యింది. దాంతో దేవభూమిగా పేర్గాంచిన డూన్ లోయలో సాగుతున్న సున్నపురాతి గనుల తవ్వకాలు, అడవుల నరికివేతనే ప్రజల దప్పికకు కారణమని అతడు ఎలుగెత్తి చాటాడు. అందరి దృష్టికి ఆ సమస్య తీవ్రతను తీసుకువచ్చాడు. అసలు నిజం బయటపడకూడదని గని కాంట్రాక్టర్లు, వారి వెన్నంటి నిలిచిన అధికార రాజకీయ గణం ఎన్ని అడ్డంకులు కల్పించినా, ప్రాణాలు తీస్తామని బెదిరించినా అతని వజ్ర సంకల్పం సడలలేదు. రోజూ బెదిరింపులే. అయినా అతడు తన ఉద్యమ స్ఫూర్తి వీడలేదు. న్యాయం కోసం సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు. భారతదేశ చరిత్రలోనే పర్యావరణ విషయమై మొట్టమొదటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. సుదీర్ఘ వాదోపవాదాలు విన్న తరువాత అత్యున్నత న్యాయస్థానం 141 గనులను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా కొద్ది కాలానికే జలవనరులు మళ్లీ జనం నోటికి దక్కాయి. పచ్చదనంతో లోయంతా పరుచుకుంది. కొండకోనల్లో ఆనందం ఉరకలు వేసింది. ఆ తరువాత కాలంలో ఆ లోయలోని అనేక సమస్యలపై అతని పోరు అవిశ్రాంతంగా సాగింది. ఇలా ఎన్నెన్నో రంగాలలో అద్భుతాలు సాధించిన ఆ ఉద్యమకారుడే అవధాష్ కౌశల్. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్ శిక్షణార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడే అవధాష్ కౌశల్. అవధాష్ కౌశల్ 1937 సెప్టెంబర్ 29న ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జన్మించారు. తల్లి గంగాదేవి, తండ్రి గంగా శరణ్, భార్య ప్రభా కౌశల్. వీరికి 2 కుమారులు, జైసీల్ కౌశల్, ప్రవీణ్ కౌశల్. కుమార్తె ప్రతిమా మీనన్. मैं मेरठ में पैदा हुआ, वहीं मेरी एजुकेशन हुई. నేను మీరట్లోనే పుట్టాను. నా విద్యాభ్యాసం అక్కడే జరిగింది. నేను ప్రాథమిక విద్యను మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను. అలా క్రమంగా అక్కడే ఇంటర్ నుంచి ఎంఏ ఎకనామిక్స్ దాకా చదువుకున్నాను. ఆ తర్వాత ప్రజాపాలనలో ఎంఏ చేశాను. అమెరికా వెళ్ళి లాబింగ్ అడ్వకేసీలో ప్రజాపాలన అధ్యయనం చేశాను. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్పాను. నా చిన్నతనం నుంచి నేను గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళి లాంతర్ల వెలుగులో పాఠాలు చెప్పేవాణ్ణి. ఇలా సమాజ సేవ నా మనస్సులో చోటు చేసుకుంది. मेरे साथी वो भी लग गए, स्टार्टेड, और इस तरह से मेरे दिमाग में समाज सेवा का ही है. ఐఏఎస్ అకాడమీలో 7 సంవత్సరాలు పనిచేసిన తరువాత అవధాష్ కౌశల్ దృష్టి ఆ కొండల్లోని పేదల వైపు మళ్లింది. ఆ అందమైన లోయలో వారి జీవితాలు అతి దుర్భరంగా సాగుతున్నాయని అతడు గమనించాడు. వారి బాగోగులు పట్టించుకునేవారు సైతం లేకపోవడం అతణ్ణి కలచివేసింది. అడవుల్నే నమ్ముకున్న వారి బతుకులు అన్యాయమైపోతున్నాయని అతడు గ్రహించాడు. వారి వెతలు అతణ్ణి మరోవైపు మళ్లించాయి. ఉద్యోగానికి వీడ్కోలు పలికాడు. ఆ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం ఒక స్వచ్ఛంద సేవా సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆ ఆలోచన ఫలితంగా పుట్టుకొచ్చిందే రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైటిల్మెంట్ కేంద్రం, అంటే క్లుప్తంగా రిలెక్. ఈ సంస్థే అతని కార్యక్రమాలన్నిటికీ కేంద్ర బిందువు. దీని ద్వారా మొదట ఆ ప్రాంత ప్రజలకు హక్కుల్ని బోధించి చైతన్యపరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు.
हमारे इलाके का शुरुआती हुआ था रीचिंग दी अनरीच्ड। రిలేకా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే మాకు మంచి ఫలితాలు వచ్చాయి. కేవలం నేనే కాదు, న్యాయ వ్యవస్థ మరియు దేశమంతా ఈ విషయాన్ని గ్రహించింది. మా సంస్థ ద్వారా చేసిన అనేక ఉద్యమాల వల్లే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. మా సంస్థ చేసిన కృషి వల్లనే పర్యావరణ రక్షణ చట్టం అమలులోకి వచ్చింది. తర్వాత రిలేకా సంస్థను స్ఫూర్తిగా తీసుకొని అనేక స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ రక్షణపై ఉద్యమించాయి. ఘర్వాల్లోని జోన్సార్ కొండ ప్రాంత ప్రజల దుస్థితి అవధాష్ను కలవరపరిచింది. అక్కడి పురుషులు భూస్వాముల వద్ద తాము చేసిన అప్పు తీర్చడానికి వెట్టి బానిసలుగా పనిచేయాల్సి వచ్చింది. కొద్దిపాటి అప్పు తీర్చడానికి తరాల తరబడి యజమానుల వద్ద ఊడిగం చేయాల్సి వచ్చేది. వారికి జీతాలుండేవి కావు. 2 పూటలా రొట్టెలు మాత్రమే దక్కేవి. అప్పు అలానే మిగిలేది. ఇక స్త్రీల పరిస్థితి మరీ దారుణం. వ్యాపారులు ఈ గిరిజనుల అమ్మాయిల్ని కొద్దిపాటి ధనానికి కొని పెద్ద పెద్ద నగరాల్లోని వేశ్యాగృహాలకు అమ్మేవాళ్లు. అవధాష్ ఈ పరిస్థితిని చూసి చలించాడు. వెట్టి చాకిరీ నిర్మూలనం జరిగితే గాని వాళ్ల జీవితాలకు విముక్తి లేదని గ్రహించాడు. ఆ దిశగా ఉద్యమించాడు. ఎన్నో ఎదురుదాడుల మధ్య ఆ ఉద్యమం సాగింది. అయినా అవధాష్ తన ఉద్యమం ఆపలేదు. అవధాష్ చేసిన ఆ ఉద్యమ ఫలితంగా వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976 కార్యరూపం దాల్చింది. ఫలితంగా డెహ్రాడూన్ జిల్లాలోని జోన్సార్ బావార్ గిరిజన ప్రాంతంలోనే దాదాపు 19,000 మందికి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగింది. అవధాష్ కౌశల్ అంతటితో ఆగకుండా శుష్కించిన పర్యావరణానికి మరమ్మతులు చేయడం కోసం ఆయన మొక్కలు నాటించే పనిలో పడ్డాడు. డెహ్రాడూన్ లోయలోని 30,000 మంది స్కూల్ పిల్లల సహకారంతో ఆ లోయలో దాదాపు 4 లక్షల మొక్కలు నాటించాడు. ఫలితంగా పచ్చదనం పుట్టుకొచ్చింది. మళ్లీ ఆ లోయ సౌందర్యంతో కళకళలాడింది. ఆ లోయలోని సహస్రధార ప్రాంతం పచ్చదనానికి పుట్టినిల్లయింది. అప్పటి నుంచి అవధాష్ మొక్కలు నాటించే మహాక్రతువును కొనసాగిస్తున్నాడు. పుడమి తల్లికి పచ్చబొట్టు పెడుతున్నాడు. 1985 ఆ రోజుల్లో డెహ్రాడూన్లోని పర్వత ప్రాంతాల్లోని ప్రజలు పాపి అనే గంజాయి సాగు చేసి అమ్మేవారు. అందుకే బడాబాబుల రాజకీయ నాయకుల కన్ను ఆ ప్రాంతం మీద పడింది. ఆ అక్రమ వ్యాపారానికై వారు స్థానికులను బలవంతంగా ఆ సాగులోకి దించారు. గంజాయిని అమ్ముకొని దళారీలు బాగుపడ్డారు. ఆ ప్రాంతం నుంచి గంజాయిని పూర్తిగా నిర్మూలించే దిశగా అవధాష్ ఉద్యమించారు. ఆ పోరుబాటలో ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఊరూరా మాదక ద్రవ్య వ్యతిరేక సంఘాలను నెలకొల్పాడు. తరువాత ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ ఉద్యమ ఫలితంగానే 1988లో కేంద్ర ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టాన్ని తెచ్చింది. దాంతో ఆ గంజాయి సాగుకు తెరపడింది. ప్రజల జీవితాలలోకి మళ్లీ వెలుగు సోకింది. 1992 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొహన్ జిల్లాలోని శివాలిక్ పర్వత శ్రేణిలో 825 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజాజీ నేషనల్ పార్కును నిర్మించాలని సంకల్పించింది. అయితే ఆ ప్రాంతం గుజ్జరులనే సంచార గిరిజనుల శీతాకాల విడిది. వారి రాకను నిలవరిస్తూ ప్రభుత్వం తన పనిని చేసుకోవడం ఆరంభించింది. గుజ్జర్లు తమ ప్రాంతాన్ని వీడిపోవడానికి ఇష్టపడలేదు. ఆ గిరిజనుల హక్కుల రక్షణకై అవధాష్ రంగంలోకి దిగాడు. సమాజంలోని ఇతర పౌరులకున్నట్లే వారికి హక్కులుండాలని భావించాడు. ఆయన రాకతో స్ఫూర్తి పొందిన గుజ్జర్లు ఢిల్లీ డెహ్రాడూన్ల మధ్య నిరంతరం రద్దీగా ఉండే హైవేపై నిరసన ప్రదర్శనలకు దిగారు. కొన్ని రోజుల పాటు ధర్నాలకు పూనుకున్నారు. దీక్షలు సాగించారు. అవధాష్ పథకం ఫలించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్లు పార్కులోకి రావడానికి అనుమతించింది. ఈ గుజ్జర్లు సంచార జాతులు వారు కావడంతో వీరికి ఎక్కడా ఓటు హక్కు లేకపోయింది. ఈ విషయాన్ని గమనించిన అవధాష్
ఆ విషయంలోనూ తనదైన శైలిలో కృషి చేశాడు. దీంతో గుజ్జర్లు, కోల్తా వంటి గిరిజన సంచార తెగలకు చెందిన లక్షలాది మందికి ఓటు హక్కు లభించింది. ఉత్తరాంచల్ రాష్ట్రంలో పాఠశాలలు లేని గ్రామాలెన్నో. పాఠశాలలున్న చోట 10-12 కిలోమీటర్ల దాకా పిల్లలు నడిచి వెళ్లాల్సిన దుస్థితి. భావితరాలను కష్టాల ఊబిలో పడకుండా కాపాడడానికి అవధాష్ ఆ ప్రాంత విద్యార్థుల కోసం 34 పాఠశాలలు తెరిచాడు. మొదట డెహ్రాడూన్ జిల్లాలోని దౌలతాపూర్, సహరన్పూర్ జిల్లాలోని మొహంద్ వద్ద వారి సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఏర్పడ్డ స్కూళ్లు నేడు క్రమంగా రాశిలో, వాసిలో వికాసం పొందాయి. విద్యార్థులకు వారి వారి ఆచార సంప్రదాయాలకు తగ్గట్లు పాఠ్య ప్రణాళికని రూపొందించడం ద్వారా వారు త్వరగా విద్య పట్ల ఆకర్షితులయ్యారు. నైతిక శిక్షణ, ప్రకృతి ప్రేమ, సాధారణ విద్య వారికి ఈ పాఠశాలల్లో నేర్పుతున్నారు. कश्मीर में वो शेड्यूल ट्राइब हैं, हिमाचल में शेड्यूल ट्राइब हैं. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న గిరిజన ప్రజలను ప్రభుత్వం వెనుకబడిన కులాలుగా గుర్తించింది. కానీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్లో నివసించే గిరిజన ప్రజలను మాత్రం అలా గుర్తించలేదు. అందుకే ఈ దిశలో మా సంస్థ ఉద్యమిస్తోంది. విద్యా హక్కు చట్టాలు ఎన్ని ఉన్నా ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజలపై తమ దృష్టిని కేంద్రీకరించి గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలను నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ప్రాంతంలో నివసించే బానిస కార్మికుల పిల్లలను మా సంస్థ చేరదీసి విద్యతో పాటు అనేక విధాలుగా సహాయం అందిస్తోంది. ఇంకా ఈ ప్రాంతం వదిలి పట్టణాల్లో వేశ్యా వృత్తిలో కొనసాగి తిరిగి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళ పిల్లలకు కూడా విద్య మరియు అనేక విధాలుగా మా సంస్థ చేయూతనిస్తోంది. వారితో పాటు అటవీ ప్రాంతంలో నివసించే పిల్లలకు మా సంస్థ సహాయం అందిస్తోంది. पन गुर्जर जो नोमैडिक ट्राइब है उनके बच्चों के लिए हम भी स्कूल चला रहे हैं. 350 మంది విద్యా వాలంటీర్ల సహకారంతో అవధాష్ 21,000 మంది వయోజనులకు కూడా అక్షర జ్ఞానం కలిగించాడు. దీనికోసం నయీ సఫారీ పేరిట వారి సంస్కృతిని ప్రతిబింబిస్తూ పాఠ్య ప్రణాళిక ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో డూన్ లోయ అక్షరాస్యతా శాతం పెరిగింది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతీయులే అధికార పగ్గాలు చేపట్టాలన్నది అవధాష్ నిశ్చితాభిప్రాయం. అందుకే అవధాష్ తన దృష్టిని పంచాయతీరాజ్ రంగం వైపు సారించాడు. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించిన అవధాష్ ఇలా కాలం ముగిసిన పంచాయతీలు కొనసాగడం, కొత్తవి ఎన్నిక కాకపోవడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీనివల్ల మహిళలు, ఎస్టీ, ఎస్సీలు తమకు రాజ్యాంగపరంగా లభించిన హక్కులకు దూరమవుతున్నారని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఫలితంగా పలు రాష్ట్రాలలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరుపవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవధాష్ నేతృత్వంలోని రిలెక్స్ సంస్థకు అనుబంధ సంస్థగా 2000 సంవత్సరంలో ఏర్పడ్డ పంచాయతీరాజ్ అండ్ జెండర్ అవేర్నెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సంక్షిప్తంగా ప్రగతి, ఎన్నికలకు ముందు, ఎన్నికల నింపినందుకు గాను రోటరీ ఇంటర్నేషనల్ 1998లో సర్వీస్ టు హ్యుమానిటీ అవార్డుతో గౌరవించింది. 2000 సంవత్సరంలో రెడ్ అండ్ వైట్ గోల్డ్ అవార్డు అందుకున్నారు. ది వీక్ ఆంగ్ల పత్రిక 2003లో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించింది. అవధాష్ కౌశల్ కృషిని గుర్తిస్తూ మహారాణా మేవో ఫౌండేషన్ 2004లో పన్నాధాయ్ అవార్డుతో ప్రశంసించింది. 2005లో జీడీ బిర్లా ఇంటర్నేషనల్ అవార్డు ఆయన్ను వరించింది. అభివృద్ధికి ఒక క్రమం ఉండాలి, అంతే తప్ప ఆ ఫలాలు కేవలం దేశంలోని ధనవంతులకు దక్కితే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తారు. మొదట గ్రామాలను బాగు చేసుకుని వ్యవసాయాన్ని సరిదిద్దాలంటారు. जो एग्रीकल्चर लैंड पर जबरदस्ती लेते हैं. వ్యవసాయ భూములలో ప్రభుత్వం అభివృద్ధి పేరిట పరిశ్రమలు, రోడ్లు, కార్యాలయాలు లాంటి వాటిని నిర్మిస్తోంది. సన్నకారు రైతుల నుంచి ఈ భూముల్ని బలవంతంగా సేకరిస్తోంది. తాను సేకరించి వ్యాపారస్తుల చేతిలో పెడుతోంది. ఇక రైతు ఎక్కడికి పోతాడు? సేద్యం ఏమవుతుంది? అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ విధంగా రక్షిత వనాలను ప్రభుత్వం నిర్ధారిస్తుందో అలాగే రక్షిత వ్యవసాయ భూభాగాలను కూడా ప్రభుత్వం నిర్ధారించాలి. నేటికి కొండా కోణంలో నిత్యం సంచరిస్తుంటాడు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తుంటాడు. గడప గడపని పలుకరిస్తుంటాడు.
ప్రజలతో కలిసి హాయిగా ఆడుతాడు, పాడుతాడు. అందరిలో తాను ఒకడవుతాడు. అలా గడుపుతూనే ఆయా గ్రామాల అభివృద్ధికి చేయాల్సిన కృషిని వివరిస్తాడు. డూన్ లోయలో నేడు పరుచుకున్న చైతన్య దీప్తులు ఆయన వెలిగించినవే. ఆయన కేవలం డూన్ లోయ రక్షకుడే కాదు, వెట్టి చాకిరి విముక్తి ప్రదాత, సంచార జాతుల ఆశాజ్యోతి, చట్టాల వెలుగులో అణగారిన వర్గాలకు ఆసరాగా నిలిచిన ఆదర్శవాది.